హైవ్యూర్స్ నేను నిన్న ఏది జర్నలిజం ఏది రాజకీయం అంటూ చాలా స్పష్టంగా అందులో చెప్పింది. స్టార్టింగ్లోనే చెప్పింది, ఎందుకంటే కొంతమంది మురుకులు ఉంటారు కాబట్టి వీడియో కూడా చూడకుండా తమ్నైల్స్ టైటిల్స్ పిచ్చి కామెంట్లు పెడతారు. అయినా సరే ఆ కొంచెం కూడా వినకుండా గలీస్తరంగా గబ్బు కామెంట్లు పెడతా వచ్చారు. ఇంకా నాకు అనిపించింది సైకోలు కొదవలేదు రాబు మన సొసైటీలో అని. తాట తీసి ఆరేసేదాకా వీళ్ళు మారరు. నేను నిన్న క్లియర్గా ఆ వీడియోలో మహా న్యూస్ వాళ్ళు పెట్టిన తమ్నైల్స్ చాలా ఘోరంగా ఉన్నాయి, అలా పెట్టకూడదు. అలా పెట్టినప్పుడు ఖచ్చితంగా కేటీఆర్ పిలిపించి ఉండాల్సింది. అసభ్యంగా మన మీద బురద జల్లుతూ ఉన్నారు వాళ్ళు. ఆ వీడియోలు ఏవైతే వాళ్ళు పెడుతున్నారో వాటిని రిపోర్ట్ కొట్టండి మన ఫాలోవర్లు మన పార్టీ వాళ్ళు ఒక మాట చెప్తే దెబ్బకి ఆ ఛానల్ ఎగిరిపోయేది కదా. ఎందుకు వీళ్ళు పెద్ద పెద్ద రాడ్డులతో బండలతో దాడి చేశారని చెప్పేసి నేను అన్నా. దీనికి నేను వంశీని సపోర్ట్ చేస్తానంట, దీనికి నేను మహాన్యూస్ని సపోర్ట్ చేస్తానంట. దానికి నా తమ్ముడు కూడా అలా ఉంటాయి. అంటే చెప్పడమైనా సిగ్గేస్తుంది. ఎందుకంటే నేను చేయని పనిని ఎవడో ముక్కు మొహం తెలియనోడు వచ్చి కనీసం తమ్ముడు కూడా టైటిల్ కూడా పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతుంటే అవి నేను ఎందుకు మీకు మరలా చెప్పాలంటే అటుంటే మన చుట్టుపక్కల ఉన్నారు, వాళ్ళతో మీరు జాగ్రత్త అని చెప్పడం కోసమే. సో మరలా చెప్తున్నా, ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే నిన్న ఈ మహాన్యూస్కి సంబంధించి ఏదైతే దాడి జరిగిందో ఇప్పటికీ ఎవరైనా సరే ఖండిస్తారు, నేను ఖండిస్తున్నాను. అంత దారుణంగా దాడి ఏంటండి బాబు. సో ఇప్పుడు విషయం ఏంటి, కేటీఆర్ కూడా ఏమన్నాడు, అలా దాడి చేయకుండా ఉండాల్సింది అని అంటూనే ఘోరాతి ఘోరంగా జర్నలిజాన్ని మర్చిపోయే రకమైన బిహేవ్ చేయబట్టి ఇదంతా జరిగిందని చెప్పేసి అంటాడు. ఈరోజు ఏపీ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు మరలా ఇక్కడ చెప్తా, కొంతమంది ఆల్రెడీ వచ్చేసారు ఏపీ మీడియా హైదరాబాద్ వెళ్ళిపోవాలంట. ఎవరు ఏపీ మీడియా, ఎవరు తెలంగాణ మీడియా? చెప్పే కదా స్క్రాప్ అని చూడాలి అంతా కూడా. ఇక్కడ మహా న్యూస్ మీద దాడిని ఖండించింది ఏపీ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే మరలా ఒకటే మాట, ఏపీ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళు అంతా ఒకటే చెప్తున్నారు. వాళ్ళు పెట్టినటువంటి అడ్డదిడ్డమైన తమ్నైల్స్ తప్పు. కేసు విచారణ సాగుతూ ఉండగా ఇంకా ఫైనల్ క్లారిటీ ఇవ్వకుండా, ఫైనల్ సక్సెస్ వేయకుండా అమ్మాయిని ట్రాప్ చేశాడు, హీరోయిన్ ట్రాప్ చేశాడు, ఫోన్ ట్యాప్ చేసేసి వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అన్ని తెలుసుకొని వాళ్ళని వాడుకున్నాడు కేటీఆర్. అదనేది ఏదైతే చెప్తూ వీడియోలు ఇస్తూ లైవ్లు ఇస్తూ టైటిల్స్ పెడుతూ తమ్నైల్స్ పెడుతున్నారో అది తప్పు అని అంతా అంటున్నారు. నేను కూడా అంటూనే ఉన్నా, క్వశ్చన్ మార్క్ కూడా లేదు, ఘోరాతి ఘోరంగా పెట్టుకుంటా పోతున్నారు. అందుకే నేను వీడియోలో నేను చెప్పాను, యూట్యూబ్ ఛానల్స్ ఉండే గతంలో ఘోరంగా ఇప్పుడు శాటిలైట్ ఛానల్స్ అదే దాడిలోకి వచ్చేస్తున్నాయని. సో వన్ డేలో చాలామంది మహాన్యూస్ వంశీ మీద కానీ మహాన్యూస్ ఛానళ్ళ మీద కానీ సింపతి ఉండాల్సింది పోయి ఏంటి ఇంత గలీస్తరంగా వీడియోలు పెట్టారా, ఇంత గలీస్తరంగా తమ్నైల్స్ పెట్టారా, అందుకే ఇలా చేస్తారా అవతల వాళ్ళు అని అంటున్నారు. మరలా వాళ్ళు కూడా దాడి చేయకుండా ఉండాల్సింది. ఎందుకంటే చిన్న మాట చెప్తారు చూడండి, సాక్షి వాళ్ళు లోకేష్ మీద ఘోరాతి ఘోరంగా తమ్నైల్స్ పెట్టి వీడియోలు పెట్టేసి అప్లోడ్ చేశారు. లోకేష్ ఏం చేశాడు, సాక్షి ఆఫీస్ మీద దాడి చేయమని టీడీపీలు పంపలా, కేసు వేసాడు, పరువు నష్టం కేసు. ఏమైంది ఇప్పుడు, సాక్షి కింద మీద పడుతుంది. కేటీఆర్గా ఛాన్స్ ఉంది, మరి చేయొచ్చు, మరి ఎందుకు చేయలేదో తెలియటం లేదు. సో మరలా చెప్తాను చూడండి, మన దేశంలోని కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే గుర్తుంచుకోండి, మరీ ఘోరాతి ఘోరంగా దూషించి ఎదురుగానే ఉన్నప్పుడు నువ్వు నేను అలా అన్నావా, సెక్షన్ దాని కింద సెక్షన్ దీని కింద నీ మీద కేసు పెడతా, అది ఎవరు ఎంకరేజ్ చేయలే. కానీ వాడు మరీ తేడాగా మాట్లాడితే ఎదురుగా ఉన్నప్పుడు కొట్టమనే చెప్తారు ఎవరైనా. అలా కొట్టడం తప్పని మళ్ళీ మన చట్టాలంటే ఏం చేయలేం. బట్ ఒక డిజిటల్ మీడియానో సోషల్ మీడియానో లేదంటే శాటిలైట్ ఛానల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక గుర్తింపు అనేది ఉంది దానికి అన్నప్పుడు, చట్ట ప్రకారం దానికంటే ఒక రక్షణ ఉందనుకున్నప్పుడు మనం కూడా చట్ట ప్రకారం లీగల్గా ఫాలో అయితేనే ఇక్కడ మన వెనక జనాలు ఉంటారు అండ్ మనం చేసిన పని 10 మంది మెచ్చుకుంటారు. నిన్న వాళ్ళు చేసిన పనిని దాడిని ఎవరూ మెచ్చుకోవట్లేదు. అలా అని చెప్పేసి వంశీ అండ్ మహా టీవీలు పెట్టిన తమ్నైల్స్ కూడా ఎవరూ మెచ్చుకోవట్లేదు. ఇప్పుడు వంశీ ఏమంటాడు, ఇప్పుడు ఇంకా అసలాట మొదలెడతా చూడు, ఇంక నుంచి మరిన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అన్నాడు. సో అనవసరంగా కేటీఆర్ని ఇరికించినట్టు నేను దాడి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారు, తెలంగాణ ఏపీ అని చుచ్చు పెడతాను ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లోజ్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఇక్కడ ఎవరూ కూడా ఆంధ్ర వాళ్ళు వచ్చి మహాన్యూస్ వంశీ వెనకే ఉండలా, అదని చెప్పి తెలంగాణ వచ్చేసి ఈ బిఆర్ఎస్ వెనకే ఉండలా. అక్కడ జరిగింది తప్పేంటి ఒప్పేంటి అని చూస్తే దాని గురించే మాట్లాడతాం. కేవలం కొంతమంది పేటీఎం బ్యాచ్ స్క్రాప్ బ్యాచ్ మాత్రం ఓవర్ యాక్షన్ చేస్తూ అది ఏపీ మీడియా అంటే హడావిడి, ఇంకేముంది తెలంగాణ బొరజలు అని చెప్పేసి హడావిడి తప్ప వేరేది కాదు. ఇక్కడ కేవలం కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మాత్రం మాట్లాడారు. బట్ అదేవిధంగా అసభ్యంగా తమ్నైల్స్ పెడితే తప్పు. ఇక ఓవరాల్గా ఇది కేటీఆర్ వ్యక్తిగత విషయం, ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది నిజం. ఓకే, అండ్ ఓవరాల్గా చూసుకుంటున్నప్పుడు ఇక్కడ కేసీఆర్ ఫ్యామిలీకి రకరకాల విషయాలలో ఉచ్చు బీల్చుకుంటున్నమాట నిజం. రాను రోజులలో ఐదర్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ అన్నట్టుగానే ఇక్కడ రూలింగ్ పార్టీ ఉంటుంది తప్ప బీఆర్ఎస్ ఉండదు అన్నదానికి బోల్డ్ అన్ని సాక్షులు బయటకు వస్తూనే ఉన్నాయి. అవి మన తర్వాత మాట్లాడు. ఈ వీడియో మెయిన్ డిష్ మీకు అర్థమైందా?
కనీసం ఇక నుంచి అన్న ఎవరైనా కామెంట్ పెట్టేటప్పుడు తమ్నైల్లోనో టైటిల్లోనో ఉన్నది మీకు అర్థమయ్యి అర్థం కానట్టుగా ఉన్నప్పుడు వీడియో చూడాలి తప్ప పనికి మలినతనంగా కామెంట్లు పెట్టవద్దు. ఓకే, తర్వాత మరలా చెప్తున్నా, ఏ ఛానల్ ఇన్క్లూడింగ్ నా ఛానల్తో సహా పనికి మలిన తమ్నైల్స్ పనికి మలిన టైటిల్స్ పెడతాం తప్పు. ఈవెన్ క్వశ్చన్ మార్క్ పెడుతున్నా, ఫస్ట్ ప్లేస్ పెడుతున్నా, సంథింగ్ ఏముంటాయి కదా, క్వశ్చన్ మార్కులు, కామాలు, ఫుల్ స్టాప్లు ఇవి పెడుతున్నప్పుడు కూడా పక్కా ప్రూఫ్ లేకుండా, ఎవిడెన్స్ లేకుండా, ఓన్లీ ఎలిగేషన్స్ లేదన్నప్పుడు ఎవరో ఏదో చేసిన ఆరోపణలు పట్టుకొని అవతల పరువు పోయే విధంగా దారుణంగా దయచేసి టైటిల్స్ పెట్టవద్దు, తమ్నైల్స్ పెట్టవద్దు, వీడియోల కంటెంట్ కూడా అలా ఉండొద్దు. ఇన్ కేస్ అక్కడ నాది కూడా ఎక్కడన్నా ఏదైనా ఉంటే మీరు చెప్పండి, మ్యాక్సిమం అది ఉండదు. అలా ఏదైనా ఉంటే నేను సరి చేసుకుంటా, అంతే తప్ప రోత కామెంట్లు పెట్టి గలిస్తానంగా ఎక్కడైనా సరే ఉండకండి. అండ్ ఇప్పటికీ కేటీఆర్ ఛాన్స్ ఉంది, ఏలైనా కోర్టులో కేసు వేయచ్చు, పరువు నష్టం కేసు వేయచ్చు. మరి వాళ్ళు ఎందుకు ఎట్లా నాకు అర్థం కావట్లేదు. అంటే మహాన్యూస్ వంశీ చెప్తుంది నిజమా? వంశీ అదే చెప్తున్నాడు, నేను చెప్తుంది నిజం, నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి అంటున్నాడు. మరి అందుకే కేటీఆర్ వచ్చేసి కోర్టుకి వెళ్లకుండా వాళ్ళ జనాన్ని మూకుమ్మడిగా పంపి నన్ను సంపాదన చూశారని చెప్పేసి వంశీ అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఏది నిజం ఏది అబద్ధం?